హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శారద వెనకాలే కృష్ణప్రసాద్ నడుస్తూ ప్రదక్షిణలు చేస్తూ నెగ్గుతుందా. మనం ఇంతకుముందు ఇలాగే అప్పట్లో ప్రదక్షిణలు చేసేవాళ్ళం అని చెప్పడంతో నాకేమీ గుర్తుకులేదు అని శారద అంటుంది. నువ్వు కావాలి అంటే నువ్వే తీసుకో అని చెప్పాలి. అప్పటిలాగే ఇప్పుడు కూడా నీ వెనకాలే నన్ను తిప్పించుకుంటున్నావు అని కృష్ణప్రసాద్ అంటే, దాంతో శారద ఒక్క క్షణం ఆగిపోయి, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? అసలు మీ వయసు ఏంటి? మీరు మాట్లాడే మాటలేంటి? మనం ఎక్కడుండి మాట్లాడుకుంటున్నాం? కాస్తైనా స్పృహలో ఉన్నారా మీరు అని శారద అంటుంది. ఇప్పుడు నాకేమంతా అయిపోయింది అని కాస్త గడ్డం కలిసింది, కళ్ళజోడు వచ్చింది, అంతే కదా అని కృష్ణప్రసాద్ అంటే, మీరు నా వెనకాలే దిగి నేను ఇక్కడ నుండే వెళ్ళిపోతాను, ఏమీ మాట్లాడను అని శారద అంటుంది. అంత మాటలు వద్దులే శారద, నువ్వు కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు వచ్చేసాయి అని కృష్ణప్రసాద్ అంటాడు. అలాగే అని శారద అంటుంది. ఏం కూర చేయాలో అడుగుదామని ఈయన ఫోన్ చేశాను అని మీరా అంటుంది. అప్పుడే భూమి బిందు దగ్గరికి వచ్చి ఆనియన్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తూ అలా చెప్పమ్మా, ఆన్లైన్లో చూస్తే నేర్చుకోవచ్చులే అనుకునే రకం వీళ్ళు, నువ్వు కాస్తైనా నేర్పించు అని బామ్మ అంటుంది. వీళ్ళ అక్క ఎందుకే చెప్పి పెళ్లి చేసి పంపించేశాము అని బామ్మ అనడంతో, ఒకసారి ఇందుని వెళ్ళి చూసి రావాలి ఎందుకంటే అసలే కట్నం ఇవ్వలేదని వాళ్ళు కోపంగా ఉన్నారు. వదినకి చెప్తానేమో ఇది తేలిగ్గా తీసుకుంటుంది అని చెప్పటంతో, అదే నక్షత్రకి పెళ్లి చేస్తే కట్నం విషయం ఇలాగే చేస్తుందా ఏంటి అని బామ్మ అంటుంది. ఏ పెళ్లి గురించి మాట్లాడుతున్నారు అని సరి అక్కడికి వస్తాడు. ఏ పెళ్ళైతే నీకెందుకు లేరా అని బామ్మ అనడంతో, అంత తేలిగ్గా తీసి పారాయకే బామ్మ, పెళ్ళంటే జీవితంలో ఒక్కసారి జరుగుతుంది, అది ఒక సంబరం అని భూమి వైపు చూసుకుంటూ, ఒక మాట, మంచి ముద్దు లాంటివి ఎట్టా అన్నీ చూసుకోవాలి కదా అని చెబుతూ ఉంటే, ఒరే అన్నయ్య, కిరాణా షాప్లో ప్రొవిజన్స్ లాగా అలా మాట్లాడకరా, నువ్వు చెప్పాలనుకున్న ఏదో డైరెక్ట్గా చెప్పేసే అని బిందు చెప్పటంతో, డైరెక్ట్ చెప్పేది ఏముంది, నేను అన్నట్లు ఇప్పుడు ఇంది పెళ్ళి అయిపోయింది, తర్వాత మన ఇంట్లో ఎవరి పెళ్ళి అని చెర్రీ సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటే, అదేంట్రా అలా అడుగుతున్నావు, నీకు తెలియదా అని మీరా అంటే, నాకు తెలుసు కానీ నేను నోటితో వినాలని చెర్రీ అంటాడు. ఇంకెవరి పెళ్ళి? నక్షత్ర పెళ్ళి అని మీరా చెబుతుంది. దాంతో చరణ్ టెన్షన్ పడిపోతూ, సరేలే నక్షత్ర పెళ్ళి తర్వాత అని అంటే, బిందు పెళ్ళి అని మీరా అంటుంది. ఆ పెళ్ళి తర్వాత అని చెర్రీ అనడంతో, ఆ మాటకొస్తే ముందు గగన్ పెళ్లి చెయ్యాలి అని బామ్మ చెప్పడంతో భూమి సంతోషంగా వింటూ ఉంటుంది. భూమి గగన్ని తలుచుకొని సిగ్గుపడుతూ ఉంటే, అవును కదా, గగన్ అన్నయ్య హ్యాపీగా తను ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని చెర్రీ చెప్పడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మీ గగన్ అన్నయ్య ఎవరినో ప్రేమిస్తున్నారు, ఎవరు ఆ అమ్మాయి అని బామ్మ అడగడంతో, నేను ప్రేమిస్తున్నానని చెప్పానా, అబే కాదే, ప్రేమించి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పాను, అంతే అని కవరప్ చేస్తాడు. ఎందుకు అని బామ్మ అడగటంతో, ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఒక అందమైన స్టోరీ ఉంటుంది కదా, జీవితాంతం గుర్తుంచుకోవటానికి, సరే ఆ తర్వాత పెళ్ళి ఎవరిది అని చెరి అడగడంతో భూమి అప్పుడే అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోతుంది. ఇదేంట్రా, నువ్వు ఈరోజు ఒకరి పెళ్ళి తర్వాత ఒకటి ఎవరిది అని ఎన్నిసార్లు అడుగుతూ వస్తున్నావు, అయినా ఏమైంది ఈరోజు, ఆ తర్వాత ఎవరుంటారు, పూర్ణిమ అని బామ్మ చెబుతుంది. వీడికి ఏమీ తెలియని అమాయకుడిగా తయారైపోయాడు, అన్నీ నా జీన్సే వచ్చినట్టున్నాయి అత్తయ్యగారు, నేను మళ్ళీ వస్తాను అని మీరా చెబుతుంది. చెర్రీ బిందు దగ్గరికి రావడంతో, ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అడగటంతో, అదంతా సరే కానీ నా పెళ్లి గురించి మాట్లాడతారు అనుకుంటే నా పెళ్లి గురించి మాట్లాడలేదు, గగన్ అన్నయ్య పెళ్లి తర్వాత అని మాట్లాడేటప్పుడు భూమి ఎలా సిగ్గుపడిందో నువ్వు కూడా చూసావు కదా, అది మా పెళ్ళి గురించే భూమి అలా సిగ్గుపడింది అని చెర్రీ సంతోషంగా అంటే, అయితే వాళ్ళు అడిగినంత మాత్రాన మీ ప్రేమ విషయం మొత్తం చెప్పేసి ఉండేవాడివా అని బిందు అంటే, అవును అని చెర్రీ అంటాడు. నీకు అంత సీన్ లేదులే అని బిందు అంటుంది. తర్వాత కృష్ణప్రసాద్ శారద ఒక బెంచ్ పైన కూర్చొని ఉంటాడు. అప్పుడే శారద కృష్ణప్రసాద్కి బొట్టు పెట్టబోతూ మళ్ళీ బొట్టు పెట్టకుండా ఒక్క క్షణం ఆగిపోతుంది. దాంతో కృష్ణప్రసాద్ కన్నీళ్లు తుడుచుకుంటూ కొబ్బరి కొట్టుకుంటూ తింటూ ఉంటాడు. చెప్పు శారద అని అనడంతో, అప్పుడే కృష్ణప్రసాద్ ఇంట్లో నలక పడుతూ ఉంటుంది. అప్పుడే శారద, అబ్బా ఆగు అని చెప్తూ ఊదుతాను అని శారద ఊదుతూ ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. కాసేపటికి తీరుకొని, చెప్పు శారద అని కృష్ణప్రసాద్ అంటాడు. ఏవండి, గగన్ ఎప్పుడు తన గురించి ఆలోచించలేదండి, ఎప్పుడు అమ్మ చెల్లి గురించి ఆలోచించేవాడు, పెళ్ళి కూడా చేసుకుంటాడు అని నేను అస్సలు అనుకోలేదు, నేను పోయిన తర్వాత వాడు ఒంటరి అయిపోతాడని నేను చాలా భయపడేదాన్ని, పెళ్ళి తర్వాత ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా కోప్పడేవాడు, అసలు ఆ పదమే ఎత్తొద్దని చెప్పేవాడు, అప్పటికి
నా కోడలు కోసం ఈ నెక్లెస్ కొన్నాను, చీర కొన్నాను అని చెప్తుంటే కూడా వాడు అస్సలు పట్టించుకునేవాడు కాదు అని శారద ఏడుస్తూ ఉంటే, ఏడవకు శారద అని కృష్ణప్రసాద్ అంటాడు. మీ పుణ్యమా అని వాడు ఎప్పుడు మా గురించి ఆలోచించేవాడు, తన గురించి ఎప్పుడు ఆలోచించేవాడు కాదు అని శారద ఏడుస్తూ ఉంటుంది. శారదకి కన్నీళ్ళకి శారద అని ఓదారుస్తూ ఉంటాడు. నన్ను క్షమించు శారద అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. నా బాధని ఆ దేవుడు కూడా అర్థం చేసుకొని భూమిని పుట్టించాడు. ఇప్పుడు అమ్మ చెల్లిని మాత్రమే పట్టించుకునే గగన్ భూమిని చాలా ప్రేమిస్తున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరికీ నేను పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని సుఖంగా సంతోషంగా ఉండాలి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని శారద చెప్పడంతో వాళ్ళిద్దరికీ పెళ్ళ అని కృష్ణప్రసాద్ అంటాడు. భూమితో పెళ్లి చేయడం నీకు ఇష్టం లేదు అని శారద అంటుంది. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని సుఖంగా ఉండే ముందుగా సంతోషపడేదాన్ని నేనే అని కృష్ణప్రసాద్ అంటాడు. మరి ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నారు అని శారద అనడంతో, ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే శరత్చంద్ర గారు ఒప్పుకుంటారా అని ఆలోచిస్తున్నాను అని కృష్ణప్రసాద్ అంటే, ఒక కోడని మధ్యలో ఆయన ఎవరని శారద అంటుంది. అంటే ఆయన భూమిని కన్న కూతురులా చూసుకుంటున్నాడు అని కృష్ణప్రసాద్ అంటే, కన్న కూతురులా చూసుకుంటున్నాడు, కన్న కూతురు అయితే కాదు అని, సొంత తండ్రి అయితే కాదు కదా, అడ్డుకోవడానికి అతనికి హక్కే లేదు అని శారద అంటుంది. కన్న తండ్రి కాబట్టే భూమి కూడా ఆయన్ని వదిలి రాలేకపోతుంది. ఈ విషయం చెప్దామంటే చెప్పొద్దు అని భూమి నా దగ్గర ఒట్టు వేయించుకుంది. అయినా కన్న తండ్రి కాకపోయి ఉంటే భూమి ఎప్పుడో గగన్ దగ్గరికి వచ్చి ఉండేది. ఇప్పుడు ఎటు తేల్చుకోలేకపోతుంది అని కృష్ణప్రసాద్ మనసు అనుకుంటూ ఉంటాడు. ఏంటండి మాట్లాడరు అని శారద అనడంతో, కానీ అంతకంటే ఎక్కువగానే చూసుకుంటున్నారు కదా, ఇప్పటికిప్పుడు పెళ్ళి మాట్లాడేయమంటే మన రెండు కుటుంబాల మధ్య గొడవలు ఎక్కువైపోతాయేమో అని కృష్ణప్రసాద్ అంటే, గొడవలు ఎక్కువైపోయినా పర్వాలేదు, కానీ నేను భూమి గగన్ల పెళ్ళి ఖచ్చితంగా జరిపించే తీరుతాను. అయినా అతను సొంత కన్న తండ్రి మాదిరిగా చూసుకుంటే సరిపోతుందా? సొంత కన్న తండ్రి అయితే కాదు కదా. నేను కూడా భూమిని చాలా ప్రేమగా చూసుకుంటాను. అంత మాత్రాన నేను అమ్మనో మేనత్తనో అవుతానా? కాదు కదా. కాబట్టి సొంత కన్నతండ్రి అయితే అతను ఎప్పటికీ కాలేదు. సొంతం చేసుకోవడానికి కూడా ఒక ప్రాజెక్ట్ ఉంటుంది అని చెప్పండి అని శారద అంటే, అది కాదు శారద అని కృష్ణప్రసాద్ అంటాడు. నాకు ఇంకేమీ చెప్పకండి, ఈ పెళ్ళి జరుగుతుంది అని చెప్పడానికి మేము మిమ్మల్ని పిలిపించాను. వాడు ఎప్పుడూ నన్ను అడగలేదు, వాడు ఎప్పుడూ మా కన్నింటినీ చూడలేదు. మమ్మల్ని అంత సంతోషంగా చూసుకునేవాడు. 10వ తరగతిలో వాడు ఉన్నప్పుడు వాడు వారం రోజులు జ్వరంతో మంచంలో పడిపోయాడు. తిండి కోసం పూట గడవడం కష్టమైపోతే నేను కూలికి వెళ్దాం అనుకున్నాను, కానీ వాడు అస్సలు అంగీకరించలేదు. అంత జ్వరంలో కూడా వాడే కూలి పనికి వెళ్ళి మా ఇంటిని గడిపాడు. అటువంటి గగన్ నోరు తెరిచి నాకు అమ్మ భూమి కావాలి అని అడిగితే నేను ఇవ్వకుండా ఎలా ఉంటాను? కావాలి అంటే వస్తున్న ఆటంకాలని మీరు ఏదో ఒకటి చేసి తగ్గించండి, అంతేకాని పెళ్ళి జరగదని మాత్రం అస్సలు మాట్లాడకండి. నేను ఈ పెళ్ళి జరిపించే తీరుతాను అని శారద చెప్పి వెళ్తుంది. శారద, నీకు నిజం ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. శరత్చంద్ర గారి కూతురే భూమి అన్న నిజం నీకు తెలిసినా నువ్వు భూమిని ప్రేమిస్తావేమో, కానీ గగన్ భూమిని పెళ్లి చేసుకుంటాడా? అదే నాకు అర్థం కావటం లేదు అని కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత వేలంపాట దగ్గరికి శరత్చంద్ర కృష్ణప్రసాద్ వస్తారు. శరత్చంద్ర గారు ఈ వేలంపాటకి వచ్చారు అంటే ఎవరో కూడా వేలంపాట పాడలేరు, ఖచ్చితంగా ఇవి ఆయనకే వెళ్తుంది అని ఒక అతను చెప్తూ ఉంటే శరత్చంద్ర గర్వంతో సంతోషపడుతూ ఉంటాడు. ఇప్పుడు శరత్చంద్ర గర్వంతో సంతోషపడతాట. ఇప్పుడు గవర్నమెంట్ వారి వాటా 70 కోట్లు అనే పాటను మొదలు పెడతారు. శరత్చంద్రకి పోటీగా ఒక్కొక్కరు 10 కోట్లు పెంచుకుంటూ పోతూ ఉంటే చివరిగా శరత్చంద్ర 170 కోట్ల వరకు పాడుతాడు. 170 కోట్లు శరత్చంద్ర వారి పాట మరోసారి అని చెబుతూ ఉంటే 200 కోట్లు అని గగన్ ఎంట్రీ ఇస్తాడు. అందరు చాలా షాకింగ్గా గగన్ వైపుకు చూస్తూ ఉంటే శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. గగన్ వారి పాట 200 కోట్లు అని మొదలు పెడతారు. శరత్చంద్ర 200 కోట్లు 50 చెప్తే గగన్ 300, శరత్చంద్ర 350 అంటే అలా 450 వరకు పాడుతూ ఉంటారు. అప్పుడు చివరిగా గగన్ 500 కోట్లు అని చెప్పేయడంతో కృష్ణప్రసాద్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. గగన్ గారి పాట 500 కోట్లు మూడోసారి అనే పాటని పూర్తి చేసేస్తూ ఉంటారు.